నాయకుడు పాలకుడు అయితే ఆ లబ్ధి అందరికీ అందించాలని, అందరూ సంతృప్తిగా ఉండాలని, అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని రాజకీయాలకు ఒక కొత్త అర్థం చెప్పిన మహానాయకుడు మన స్వర్గీయ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి. ఏ నాయకుడికైనా ప్రజలకు సేవ చేయాలనే గుణం రాత్రికి రాత్రి వచ్చేది కాదు. జనజీవన యాగంలో మమేకమైన నేతకు మాత్రమే ప్రజాసేవ సహజంగా అలవడుతుంది. బాల్యం నుండే ప్రజాసేవకు పరిమితమైన నాయకుడు భూమా నాగిరెడ్డి. అనుకున్నది సాధించడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధపడే నాయకత్వ పటిమ కలిగిన నాయకుడు భూమా నాగిరెడ్డి. కలలు తమ కోసం అందరూ కంటారు, కానీ అందరి కోసం కలలు గని వాటి సాకారం కోసం అహర్నిశలు శ్రమించే గుణం భూమాకే సొంతం. రాజకీయ జీవన పోరాట గమనంలో ఎన్నో పదవులను అలంకరించారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, ఎన్నో పోరాటాలు చేశారు. రైతులు, కార్మికులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు, గిరిజనులు, కార్మికులు, చేతి వృత్తుల వారు, నిరుపేదలు, ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం అనేక కలలు కన్నారు. వాటిని సాకారం చేసేందుకు ఎన్నో విధాలుగా శ్రమించారు. చివరకు తాను లేకున్నా తన కలలు సామ్రాజ్యాన్ని ఏర్పరిచి ఆ సామ్రాజ్యానికి రాజు ఆయనే అయ్యారు. 2.5 లక్షల జనాభా కలిగిన నంద్యాల పట్టణం మట్టి దిబ్బగా మారి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్న కాలమది. అనేక కుటుంబాలు తలదాచుకోవడానికి గూడు లేక త్రాగునీటి కోసం రాత్రింబవళ్లు మేల్కొంటూ ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోవాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. వర్షాకాలం వచ్చిందంటే ఎప్పుడు కుందు నది పొంగుతుందో, ఏ సమయంలో తమ ఇళ్లను ముంచేస్తుందోనని భయంగా ప్రజలు గడుపుతున్న రోజులవి. అలాంటి సమయంలో ఎంతో ఉన్నత ఆశయంతో ప్రజల్లోకి వెళ్లిన భూమా నాగిరెడ్డి నంద్యాల పట్టణంలో అనేక కుటుంబాలు తలదాచుకోవడానికి ఇల్లు లేక తీవ్ర దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్న నిరుపేదలను చూసి చలించిపోయారు. ఒకే అద్దె గదిలో 10 మంది తలదాచుకుంటూ జీవనం సాగిస్తున్న తీరును చూసి నిశ్చేష్టులయ్యారు. అంతటి దారుణ పరిస్థితికి గల కారణాలను విశ్లేషించారు. అప్పుడే ఆయనకు వచ్చిన ఓ బృహత్కర ఆలోచన ఓ కార్యరూపం దాల్చింది. తన ఆస్తులను తాకట్టు పెట్టైనా సరే నిరుపేదలకు 10,000 గృహాలు కలిగిన అపార్ట్మెంట్లను నిర్మించి తీరుతానని హామీనిచ్చారు. ఇచ్చిన హామీ కోసం అహర్నిశలు కృషి చేశారు. తనకు రాజకీయాల కన్నా మీ నమ్మకమే చాలా గొప్పదంటూ నిరుపేదల సొంతింటి కల నిజం చేయడానికి ఎంతటి సాహసోపేత నిర్ణయాలకు సైతం వెనుకాడలేదు. కొందరు ప్రతిపక్ష నాయకులు 10,000 గృహ నిర్మాలు ఒక బూటకమంటూ ఎద్దేవా చేశారు, ఎగతాళి చేశారు. వారి నోళ్లను మూయిస్తూ వారు కోలుకోలేని విధంగా భూమా నాగిరెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా శ్రమించి ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో 10,000 కాదు ఏకంగా 13,000 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుండి ఆమోదం లభించేలా కృషి చేశారు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.